పక్కన కూర్చుని పోతే నా పిల్లలు పైకి రారు కదా. దానివల్ల నా పిల్లల్ని నేను పెంచుకోవటానికి నేను ధైర్యం తెచ్చుకుని మోటివేట్ చేసుకుని నేను కష్టపడి నా పిల్లల కోసం నేను చేసుకుంటున్న వృత్తి బిజినెస్ పెట్టుకుని చేస్తున్నాను. నా వరకు నాకు అవసరం లేదు, కానీ పిల్లల కోసం తప్పదు. ఆడపిల్ల బాబు పాప ఉన్నప్పుడు వాళ్ళని దిగజార్చేసి వాళ్ళని పక్కన పెట్టేసి అలా ఉండకూడదు కదండి. నా బిడ్డల కోసం నేను మోటివేట్ చేసుకుని లెగిసి ధైర్యంగా శత్రువులేంటి, వెనకాల ఏడుపేంటి, గోసేంటి, ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి, ఐ డోంట్ కేర్. నా కష్టం నా పిల్లల కోసం నేను చేసుకోవాలి. నా పిల్లల్ని పైకి తీసుకురావాలి. నా నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. నాకు వెనకాల బోడు బాధ్యతలు ఉన్నాయి. నేను ఆడైనా మగైనా నేనేనండి నా ఇంట్లో. అలాంటప్పుడు బయట మురిగే వాళ్ళందరూ మురుగుతారు, నా ఎదురుగా వచ్చి మురగట్లా. అందుకని నేను వేరే వాళ్ళని ఎవరిని అంటలేదండి. నన్ను అన్నారు. నన్ను చాలామంది బాధ పెడుతున్నారు. నాకు తెలియని వాళ్ళు కూడా బాధ పెడుతున్నారండి. ఎందుకంత ఇది నా పట్ల ఎందుకు? మీ దగ్గరికి వచ్చానా? మిమ్మల్ని ఏమైనా హింసించానా? మిమ్మల్ని ఏమైనా మీ గురించి వేరే వాళ్ళకి